హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. కొత్తగా ఛానల్ని చూస్తున్నారా? అయితే మా ఈ గణేష సంబరాల్ని చూసేసి దాని తర్వాత అన్ని వీడియోస్ కూడా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మా కమ్యూనిటీ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఒకే ఒక ఈవెంట్ గణేష్ చతుర్థి. ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నది ఒక చిన్న వీడియో మీకోసం. ఎప్పుడు నిమజ్జనంకి ఒక్కటే గ్రాండ్ సెండ్ ఆఫ్ ఇస్తాము, కానీ ఈ ఇయర్ ట్రెండ్ మారింది కదా, వెల్కమ్ కూడా చాలా గ్రాండ్గానే చెప్తున్నారు. ఇండియా అవ్వచ్చు, యూఎస్ఏ అవ్వచ్చు, సెలబ్రేషన్స్ అయితే మనవేగా, మేము కూడా అట్లే చేసాం. కమ్యూనిటీ ఎంట్రన్స్లోకే వచ్చి హారతి ఇచ్చి దాని తర్వాత సాంగ్స్ పెట్టి తీసుకొని వెళ్ళామన్నమాట స్లోగా అన్ని వెహికల్స్లో. సో మేము ముందు వాక్ చేస్తున్నాము, ఇట్లా గణేశాన్ని తీసుకొని నెక్స్ట్ వెనకాల వెహికల్స్ వస్తున్నారనమాట. సో అట్లా తీసుకొని వెళ్ళిపోయాము ఇంట్లోకి. అండ్ ఇక్కడ ఇది మా ఇల్లు. ఇక్కడ నేను ముందే నైటే ముగ్గు వేసుకుందామని చెప్పి ఇట్లా ముగ్గు వేసుకున్నా. ఈసారి ఈ ముగ్గు కొత్తగా ట్రై చేసిన, కొంచెం టైం పట్టింది. అంటే నేను పింట్రెస్ట్లో చూసే వేసా, కొంచెం టైం పట్టింది అనమాట. కోలం ముగ్గు నేను ఎప్పుడు వేయాలి. అండ్ ఇది నెక్స్ట్ డే గణేష్ చతుర్థి రోజు పూజ చేస్తున్నది. డెకరేషన్ నేను దగ్గర నుంచి కూడా చూపిస్తా. ఈసారి గణేష్ చతుర్థికి డెకరేషనే హైలైట్, డిఫరెంట్గా చేద్దామని చెప్పి కొంచెం దానిపైన ఎక్కువ ఇన్వెస్ట్ చేసున్నది. ఇది మా ఇంట్లో పూజ. మేము గణేష విగ్రహం తెచ్చుకున్నాం, కానీ చూసుకోలేదు నేను, అది బ్రేక్ అయి ఉన్నది. అట్లా విగ్రహం పెట్టద్దు కదా అని అప్పటికప్పుడు పసుపు తీసుకొని గణేశాన్ని చేసుకున్నాను అనమాట. అంటే మనం గౌరమ్మని చేసుకున్నాం కదా అట్లా. అండ్ పూజ అయిన తర్వాత నేను ఇట్లా పెయింటింగ్ వేస్తున్నా. డెకరేషన్కి ఇంకొక యాడ్ ఆన్స్ అనమాట ఇది, తర్వాత చూపిస్తా అది ఎట్లా అయ్యింది అని. మేము ఈసారి 5 days సెలబ్రేషన్స్ చేసినాము. ఎన్ని డేస్ ఉంటే టైం, అంటే మనకి ఎవరెవరికి అవైలబుల్ టైం ఉందో ఆ టైంలో పూజ చేయించుకుంటాము ఈవినింగ్ టైమ్స్. సో ఈసారి ఆన్లైన్ పంతుల్ని మాట్లాడుకున్నాం అనమాట. ఆ రోజు పొద్దున్న మాత్రమే నార్మల్గా టెంపుల్ నుంచి పంతుల్ని మాట్లాడుకొని ప్రాణప్రతిష్ఠ అవన్నీ చేయించుకున్నాం. నెక్స్ట్ పూజలు అన్నిటికీ ఇండియా నుంచి ఆన్లైన్లోనే. అండ్ ఇది డెకరేషన్ దగ్గర నుంచి వ్యూ అనమాట. టోటల్ 4 sides వుడ్స్తో ఒక ఫ్రేమ్ లాగా చేశారనమాట, ఒక బాక్స్ ఫ్రేమ్ లాగా. సో దానిపైన నెక్స్ట్ ఇంకొక స్టాండ్ అవన్నీ వేసి అట్లా చేశారు. అన్నీ అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నవే. అండ్ దిస్ ఈజ్ డే టూ కూడా ఎవ్రీడే ఈవినింగ్. ఇంకా ఈవినింగ్ అయింది అని అంటే, సో మేము ఒక దగ్గర వినాయకుడిని పెట్టుకుంటాం. అంటే ఎవ్రీ ఇయర్ ఒకరింటి గరాజ్లో కానీ, సో అలా బ్యాక్ యార్డ్లో కానీ అట్లా పెట్టుకుంటాం అనమాట. మోస్ట్లీ గరాజ్లోనే జరిగింది. దిస్ టైం వీళ్ళకి బేస్మెంట్ ఉంది కింద ప్లేస్, సో అక్కడ పెట్టుకున్నాము. అక్కడికి వెళ్ళిపోతాం అనమాట ఈవినింగ్ పూజ టైం. లైక్ సిక్స్ నుంచి స్టార్ట్ అవ్వడము, 7 నుంచి స్టార్ట్ అవ్వడము అట్లా ఉంటుంది. అండ్ ఇది పూజ అయిన తర్వాత ఇంకా డిఫరెంట్ లైట్స్ కూడా యాడ్ చేసామన్నమాట. వాటితో కొన్ని పిక్స్ అట్లా తీసుకుంటున్నాం ఎట్లా వస్తుందని. అండ్ హియర్ కమ్స్ డే 3. కొన్ని గేమ్స్ అన్నీ కండక్ట్ చేసుకున్నాం. బాయ్స్కి ఆల్రెడీ క్రికెట్ ఉంటుంది, సో వాళ్ళు ఆల్రెడీ ఆడేసి వచ్చారు. అండ్ ఇక్కడ క్యారమ్స్ ఆడుతున్నాం అనమాట. ఎవ్రీ ఇయర్ అయితే మేము ఆడలేదు, పాస్ట్ 2 years ఆడలేదు. ఈ ఇయర్ ఊకే కాసేపు కూర్చొని ట్రై చేద్దామని చెప్పి ఒక గేమ్ ఆడుకున్నాం అనమాట. బట్ జస్ట్ ఫన్కి అంతే, కూర్చొని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ చిన్న వేరే రూల్స్, ఎవరికి తెలిసిన రూల్స్ చిన్నప్పుడు ఆడుంటాంగా డిఫరెంట్ రూల్స్తో, సో అట్లా ఆడుతూ మంచిగా ఫన్ ఉండింది. చిన్నప్పుడు ఎప్పుడు మా తమ్ముడితో ఆడేదాన్ని నేను ఈ గేమ్. అంటే ఆ మెమొరీస్ కూడా రీకలెక్ట్ అయినాయి అనమాట. అవి కూడా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసాం. మా కోసం అయితే ఆ గేమ్స్ మేము ఆడిన తర్వాత బాయ్స్ కూడా క్యారమ్స్ ఆడారనమాట. కిడ్స్ కోసం ఈ ఇయర్ ఎక్కువ ప్లాన్ చేయడానికి పాసిబుల్ అవ్వలేదు, ఓన్లీ క్రికెట్ ప్లాన్ చేసామన్నమాట. లాస్ట్ టైం మ్యూజికల్ చైర్స్ ఇంకా అట్లా వేరే డిఫరెంట్ గేమ్స్ కూడా ఆడుండే. బట్ ఈసారి టైం లేకుండే, జస్ట్ ఉండే 5 daysలో మళ్ళీ అందుకుండా బిజీ షెడ్యూల్ అయిపోయింది చాలా మందికి రావటం వెళ్ళటం. సో దాంతోనే పూజ టైంతోనే అయిపోయింది అనమాట. సో అందుకే ఒక ఈవినింగ్ వీళ్ళ కోసం ఇట్లా టైం స్పెండ్ చేసి వీళ్ళని ఆడిపించాము. బట్ కిడ్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పూజకి వెళ్ళిపోయామన్నమాట. నమస్తే నమస్తే మా కమ్యూనిటీకి మినీ పంతులు ఆంటీ లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆంటీని నా వీడియోస్లో చూశారు. మళ్ళీ ఇప్పుడు వచ్చారనమాట. ఆంటీకి పూజలు అంటే చాలా ఇష్టం, మా అందరితో కూడా అట్లే పూజలు చేపిస్తుంది. ఈరోజు అందరినీ రెడ్ కలర్ శారీస్ వేసుకొని రమ్మన్నారనమాట. అష్టోత్తరం ఇంకా లలిత సహస్రనామం చదివారు. సో అందరం అట్లా కూర్చొని పూజ చేసాము. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా పూజలు చేపిస్తుంది. ఇంతకుముందు అయితే ప్రతి ఇంట్లో చేపించేదనమాట.
చేసుకుంటాం పూజలు అని అన్నా కానీ ఖచ్చితంగా ఆంటీనే వచ్చి అన్నీ చేపిస్తారు. చాలా ప్లెజెంట్గా అనిపించింది ఆ రోజు మాత్రం. ఉన్న 5 డేస్లో దిస్ ఇస్ ద బెస్ట్ డే అని చెప్పచ్చు. అందరికీ కుదిరిందనమాట ఫ్రైడే రోజు రావడానికి. సో అందరు కూర్చొని ఈ టైంకి రండి అని 7 o'clockకి మాకు ఆన్లైన్ పంతులు వస్తారు. సో గణేష పూజ జరుగుతుంది. దానికంటే ముందే ఆంటీ చేపిస్తారనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేయించాలి అన్నట్టు ఆంటీ. సో ఈరోజు ఇట్లా విత్ కలర్స్ చెప్తారు, ఈ కలర్ చేసుకొని రండి పాసిబుల్ అయితే అని. సో అందరం రెడ్ లేకపోతే పింక్ అట్లా చెప్తారనమాట. ఇంకొక ఆప్షన్ కూడా చెప్తారు మనకు. సో అట్లా జరిగింది మంచిగా పూజ. ఇక్కడేమో ఉట్టి కోసం ప్రిపరేషన్స్ అనమాట. సో ఇంకా రేపే కదా నిమజ్జనంకి ముందే చేస్తారనమాట. ఇది కూడా బ్యాక్ యార్డ్లోనే చేస్తారు. అండ్ ఇక్కడ పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, వీకెండ్ కదా. అండ్ గణేష పూజ కూడా అయిపోయింది. నెక్స్ట్ హారతి. శుభమంగళమని పాడరే మన గణనాదులకు, మంగళమని మంగళమని మంగళమనరే, జయ మంగళమని పాడరే మన గణనాదులకు, శుభమంగళమని పాడరే మన గణనాదులకు. అన్ని పూజలు అన్నీ అయిపోయాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫుడ్, లాస్ట్ డే ఒకటే ఫుడ్ వీడియో తీస్తున్నా. సో ఇట్లా అరేంజ్ చేసుకుంటాం అనమాట. బ్యాకే అక్కడే తినేస్తాము, మేము పిల్లలు అందరు తినేసి వెళ్ళిపోతాం. ఇంకా ఆల్మోస్ట్ 9:30 అట్లా అవుతుంది. గణేష్ చతుర్థి ఈవెంట్స్ జరిగినప్పుడంతా అంతే, నైట్ 9:30 అవ్వాల్సిందే. అండ్ ఆ రోజు ఫ్రైడే కదా, ఇంకా లేట్ అయినా అట్లే ఉన్నామన్నమాట. అదే రోజే ఆంటీ ఇట్లా పూజ చేపించడం, అందరు శారీస్ మంచిగా వేసుకొని వచ్చి ఫొటోస్ తీసుకున్నాం అనమాట. అండ్ పిల్లలవి చిన్న పర్ఫార్మెన్సెస్ చేపిస్తున్నాము. యాక్చువల్గా టుమారో ఉండింది నిమజ్జనం రోజు. బాగా ఎండగా ఉంటుంది కదా, వీళ్ళు పర్ఫామ్ అంతా చేస్తారో చెయ్యరో, ఇప్పుడే చేద్దాము, పిల్లల్ని కూడా ఇప్పుడే చూద్దాం, అందరూ లేట్ అయినా కానీ పర్లేదు కదా ఇంటికి అనుకొని. సో ఇప్పుడు పర్ఫామ్ చేస్తున్నారనమాట. పిల్లలు భలే క్యూట్గా. ఈ కొరియోగ్రఫీ మొత్తము మా పిల్లలే చేశారు. చాహ్నా ఏజ్ వాళ్ళు అనమాట. సో అక్కడ బ్యాక్ సైడ్ నించున్నారు కదా, ఖుషి, చాహ్నా, సాన్వి, వీళ్ళే కొరియోగ్రఫీ చేశారు. పిల్లలకి చిన్న సాంగ్స్ ఇచ్చారు. యాక్చువల్గా ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ టైం లేదు. సో వాళ్ళకి చిన్న చిన్న స్టెప్స్ ఇచ్చి ఇట్లా చూసే లోపలనే అయిపోయింది వాళ్ళది వెరీ క్విక్గా. కానీ చిన్నపిల్లలు చేస్తుంటే భలే క్యూట్గా అనిపించింది. అండ్ వీళ్ళు కూడా కొన్ని రీల్స్ ప్రాక్టీస్ చేశారు. అంటే ఫుల్ లెంత్ సాంగ్ కాకుండా కొన్ని షార్ట్ రీల్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట. సో అట్లా అందరూ తిన్న తర్వాత ఇలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసేసి ఇంటికి వెళ్ళిపోయాం. అండ్ హియర్ కమ్స్ డే 5 నిమజ్జనం. పొద్దున్నే ఇక్కడ పని చేస్తున్నారు. ఉట్టి చిన్నగా అయిపోయిందని చెప్పి ఇంకా కొంచెం ర్యాప్ చేస్తున్నారు, ఎక్కువ పేపర్స్ అవి పెట్టి. అండ్ ఇక్కడ మేము అప్పటికే బ్యాచ్ చేసేసి వచ్చామన్నమాట. ఫస్ట్ ఇంకేమైనా పూజలు ఉండి మళ్ళీ లడ్డు తీసుకొని వెళ్తారు కదా, నిన్న లడ్డు ఆప్షన్ కూడా అయిపోయింది. సో అవన్నీ జరుగుతాయి, తొందర ఫ్రెష్ అయ్యి వద్దాము అనుకున్నాం. అండ్ కిడ్స్ది మా పిల్లలు ఇంకా కొన్ని 2-3 డాన్సెస్ నైట్ ప్రాక్టీస్ చేశారు. అవి కూడా పొద్దున్న చేస్తామన్నారు, పెద్ద పిల్లలు ఒక్కటే. సో దాంతోపాటు మేము కూడా చేద్దాము అని ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. ఎట్లా వస్తుందో తెలీదు, ప్రాక్టీస్ అయితే చేసాం. అండ్ లాస్ట్ డే పూజ అప్పుడు కూర్చున్నాం అనమాట. అప్పటి వరకు అసలు మాకు కుదరనే లేదు. అందరం అంటే అప్పటికే డెకరేషన్ మొత్తం తీసేసాము. లాంగ్ వీకెండ్ ఉండింది. మేము సాటర్డే నిమజ్జనం చేసామన్నమాట. ఇంకా సండే అందరు సండే మండే హాలిడే ఉండింది, ఎక్కడికైనా వెళ్ళిపోతారని చెప్పి డెకరేషన్ కూడా ముందు రోజు నైటే తీసేశారు. సో ఇంకా పంతులు గారు చెప్తుంటే అవన్నీ చేస్తూ ఉన్నాం అనమాట. నవ్య అడున్నా కదుపు అక్కడ గణేష దగ్గర క్లీనింగ్ కూడా చేసేస్తున్నాం, అయిపోతుంది. ఇప్పుడు అందరూ ఊటీ కోసం ప్లానింగ్ అనమాట. ఎవ్రీ టైం గణేషకి సిమిలర్ కుర్తీస్ కానీ అట్లా వేసుకుంటాం కదా, ఈసారి అనార్కలీస్ వేసుకున్నాం అనమాట. డ్యాన్స్ కూడా చేస్తాం కదా, ఇవి బాగుంటాయని ఒక్కొక్కరు డిఫరెంట్ కలర్స్ ఆఫ్ అనార్కలీస్ వేసుకున్నాం. అండ్ ఈసారి ఫస్ట్ టైం మేము కూడా ఉట్టి కూడా కొడుతున్నాం.
ఈసారి లడ్డు ఆక్షన్ 2 ఫ్యామిలీస్ కలిపి పాడారనమాట. సో అందుకని ఇద్దరికి కండువా వేసి నెక్స్ట్ ఇంకా లడ్డు మన తలపైన పెట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్తాం కదా. సో వీళ్ళు ఒకసారి వాళ్ళు ఒకసారి అట్లా ఫస్ట్ ఒక ఫ్యామిలీ ఇల్లు మొత్తం తిరిగేసి తర్వాత ఇంకొకరు ఇంటికి వెళ్ళి అక్కడ కూడా తిరిగేసి వచ్చామన్నమాట. వీళ్ళతో పాటు కొంతమంది వెళ్ళాము. ఇంకా మిగతా వాళ్ళు ఇక్కడ సెట్ చేసుకుంటూ ఉన్నారనమాట. బాయ్స్ మ్యాక్సిమం ఇక్కడే ఉన్నారు. మేము ఆంటీ వాళ్ళతో పాటు నేను ఇంకా కొంతమంది సో వీళ్ళతో పాటు వెళ్ళామన్నమాట అక్కడి వరకు. మేము లడ్డు పెట్టొచ్చేసరికి వీళ్ళ ప్లేసెస్లో సెట్ అయిపోయారు. ఇంకా దిగరు. పాస్ట్ 2 years అయితే నిమజ్జనం అప్పుడు కూడా దిగండ్రా బాబు అంటే అప్పుడు దిగారనమాట. కంఫర్టబుల్గా ఉంటుంది కదా, ఏం నడచనవసరం లేదు, అదే వెళ్తుంటుంది. అండ్ ఈసారి చాలా బెటర్, మధ్యలో దిగి డ్యాన్సులు కూడా వేశారు. అండ్ ఈసారి మా ఇంటి దగ్గరికి గణేష త్వరగా కూడా వచ్చింది. రూట్ మ్యాప్ చేంజ్ చేశారనమాట. ఎప్పుడు చీకటి పడిన తర్వాత ఇటు వస్తుండే, బట్ ఈసారి త్వరగానే వచ్చింది. ఇటు సైడ్ నుంచే స్టార్ట్ చేసామన్నమాట వెళ్ళడం. వదిలేసి ట్యాప్ వదిలేసి जय बोला गणेश महाराज के, जय बोला गणेश महाराज के, जय